ఒకప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇయర్ ఎండింగ్ కి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. డైలీ రిపోర్ట్, వీక్లీ రిపోర్ట్, మంత్లీ రిపోర్ట్ అంటూ ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ని క్యాల్కులేట్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ఇయర్ ఎండింగ్ దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ తెర మీదకి వచ్చింది. ఇంతకీ ఏంటది? కడుపుబ్బ నవ్వించాలే గాని కింగ్ పొజిషన్ ని చేయడానికి ఏ మాత్రం ఆలోచించారు ప్రేక్షకులు. ఆ కిటుకు తెలుసుకున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి నవ్వుల ఫీస్ట్ ఇచ్చేశారు. కడుపుబ్బ నవ్వించి సంక్రాంతికి వస్తున్న మూవీతో కలెక్షన్స్ కొల్లగొట్టేశారు. ఈ ఏడాదికి సంబంధించి నిన్న మొన్నటిదాకా టాప్ క్రాసర్ పొజిషన్ లోనే ఉంది సంక్రాంతికి వస్తున్నాం. 50 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్లు అందరినీ ఖుషీ చేశాయి. సంక్రాంతికి వస్తున్న పొజిషన్ ని ఈ మధ్యనే ఓజీ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా సినిమా ఓజీ పవర్ స్టార్ కి ఈ ఏడాది హరిహర వీరమల్లు పెద్దగా క్లిక్ కాకపోయినా ఆ లోటును తీర్చేసింది ఓజీ. ఈ ఏడాది టాప్ క్రాసర్ పొజిషన్ ని ఆక్యుపై చేసింది సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమా. 2025లో ఈ పొజిషన్ కి చేరుకునే సినిమాలు ఇంకేమున్నాయని ఆలోచించే వారి దృష్టి మాత్రం జబర్దస్త్ గా అఖండ సీక్వెల్ మీద పడుతోంది. తొలి పార్ట్కున్న క్రేజ్ సెకండ్ పార్ట్ తో తాండవం చేస్తుందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. 2025 టాలీవుడ్ హైయెస్ట్ క్రాసర్ గా అఖండ నిలుస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. పండగ వస్తుందంటే ఇంటికి బంధువులు ఎవరెవరు వస్తున్నారనే దానికన్నా థియేటర్స్ లోకి ఏ ఏ సినిమాలు వస్తున్నాయనే దాని మీదే ఫోకస్ పెట్టే వాళ్ళు చాలా మందే ఉంటారు. అందులోనూ పండక్కి పలకరించడానికి రెడీ అవుతున్న హీరోయిన్స్ మీద కాసింత కాన్సన్ట్రేషన్ ఎక్కువే ఉంటుంది. వారిలో పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న లేడీస్ ఉంటే ఏంటి, ఈ దీపావళికి అలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. వారి గురించి మాట్లాడుకుందాం, వచ్చేయండి. ప్రేమలు సినిమా చూసిన తరువాత మమిత తెలుగు సినిమాలు ఎప్పుడెప్పుడు చేస్తారా అని చాలా మంది ఎదురు చూశారు. కాసింత లేట్ గా అయినా ఆమె ఆ ప్రాసెస్ లో ఉన్నారు. అయితే ఈ దీపావళికి మాత్రం డ్యూట్ తో జనాలను పలకరించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా పరితాతో ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేసిన అనుపమ కూడా తమిళ మూవీ బైసన్ తో దీపావళి బరిలోకి దూకేస్తున్నారు. కృతి శెట్టికి ఏమైంది అని ఒకప్పుడు తెగ మాట్లాడుకున్న జనం ఇప్పుడు ఆమెకు హిట్ వచ్చి కంబ్యాక్ అయితే అప్పుడు చూద్దామనేంతగా మర్చిపోయారు. వాళ్లకి వినోదం కాబట్టి మర్చిపోయినా పర్వాలేదు, కానీ తనకు కెరియర్ కాబట్టి ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు కృతి శెట్టి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఈ దీపావళికి సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. తమిళ సినిమాలతో ఈ ముగ్గురు నాయికలు బరిలోకి దిగుతుంటే తెలుగు మూవీస్ తో ప్రూవ్ చేసుకోవడానికి మనవాళ్లు కూడా సిద్ధంగానే ఉన్నారు. సక్సెస్ఫుల్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సినిమాతో పలకరించడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇద్దరు బ్యూటీస్. రీసెంట్ గా నాని మూవీ హిట్ 3తో క్లిక్ అయిన శ్రీనిధి శెట్టి తెలుగులో మరో హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాశీ ఖన్నా ఈ సినిమాతో కంబ్యాక్ కావాలని ప్రయత్నిస్తున్నారు. అన్నట్టు కేరామ్ తో తెలుగులో ది బెస్ట్ ప్లేస్ కొట్టేయడానికి నేను రెడీ అంటున్నారు యుక్తి తరేజా. సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయ్యాక ఆ రోల్కి ముందు వాళ్ళని అనుకోలేదట, ఫలానా వాళ్ళని అనుకొని కుదరకపోవడంతో వీళ్ళని తీసుకున్నారట అనే మాటలు అరుదుగా వింటూనే ఉంటాం. రీసెంట్గా ఇలాంటిదే దీపిక పదుకునే విషయంలో జరిగింది. లేటెస్ట్గా జాన్వి పరంగానూ బయటకొచ్చింది. ఇంతకీ ఏంటా మ్యాటర్? నక్కతోక తొక్కడం అంటే ఏంటో తృప్తి దిమ్రిని చూసి తెలుసుకోవాల్సిందేననే టాక్ ఈ మధ్య చాలా బాగా నడిచింది. తను ఆరాధించిన దీపిక నటించాల్సిన రోల్ ని దక్కించుకున్నారు తృప్తి దిమ్రి. స్పిరిట్ కి హీరోయిన్ గా సెట్ అయింది. కల్కి 2లో సుమతి క్యారెక్టర్ ని ఎవరు చేస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నారు జనాలు. దీపిక పదుకోన్ 2 ప్రాజెక్ట్స్ ని వదులుకోవడం ఈ మధ్య సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. నార్త్ లో ఇప్పుడు ఆ పరంపరని కంటిన్యూ చేస్తున్నారు జాన్వీ కపూర్. ఆమె చేయాల్సిన ఓ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు అన్నది తాజా కబురు. సౌత్ మీద ఫుల్ ఫోకస్ చేస్తున్నారు జాన్వీ కపూర్. రీసెంట్ గా ఆమె నటించిన బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా పెద్దగా క్లిక్ కాకపోవడంతో ఆమె దృష్టి మొత్తం సౌత్ మీదే పెడుతున్నారు. పెద్ద షూటింగ్ లో ఉన్న జాన్వీ నెక్స్ట్ దేవర 2లో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇన్ బిట్వీన్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసినా వండర్ కావాల్సిన అవసరం లేదు. ఆమె సౌత్ ఫోకస్ నార్త్ లో శ్రీలీలకి బాగా కలిసొస్తుందనే టాక్ షురు అయింది. బాలీవుడ్ లో ఇప్పుడు దోస్తానా సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరో. హీరోయిన్ గా జాన్వీని అనుకున్నారు. అయితే ఆమె తప్పుకోవడంతో ఇప్పుడు ఆ అవకాశం శ్రీలీల తలుపు తట్టిందట. ఆల్రెడీ చేతి నిండా సినిమాలతో తెగ బిజీ అవుతున్న వైరల్ వయ్యారికి మరో క్రేజీ ప్రాజెక్ట్ సొంతమైందనుకుంటున్నారు ముంబై జనాలు. కొంతమంది స్క్రీన్ మీద యాక్ట్ చేయక్కర్లేదు, జస్ట్ అలా కనిపిస్తే చాలు. వాళ్ళ ప్రెజెన్స్నే ప్లెజెంట్గా ఫీల్ అవుతుంటారు జనాలు. హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ని అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అంతగానే ఆదరిస్తుంటారు. అలాంటి హీరోలో ది బెస్ట్ ప్లేస్లో ఉంటారు రితిక్ రోషన్ అని అంటున్నారు కరణ్ జోహార్. ఆయన చెప్పారనే కాదు, తన స్టేట్మెంట్స్తోనూ ట్రెండ్లో ఉన్నారు రితిక్ రోషన్. ఇంతకీ గ్రీక్ గాడ్ ఏం చెప్పారు?
సినిమాల్లో ఓ స్టేజ్ కు రీచ్ అయ్యాక జయాపజయాల గురించి ఆలోచించడం మానేస్తారా అంటే ఎస్ అనే సమాధానమే వినిపిస్తోంది హృతిక్ రోషన్ గురించి. అంటే సినిమాల మీద నెగ్లిజెన్సే వచ్చేస్తుంది అన్నది కాదు నా మాటల అర్థం అని అంటున్నారు గ్రీక్ గాడ్. ప్రతిరోజు సెట్కి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా పనిచేయాలి. మనకిచ్చిన పనిని సక్రమంగా చేసినప్పుడు ఇంటికొచ్చాక కంటి నిండా కునుకు పడుతుంది. ప్రశాంతంగా నిద్రపట్టిన ప్రతిరోజు 100% మన పనికి న్యాయం చేశామనే అర్థం. కాకపోతే కొన్నిసార్లు మన పని ప్రేక్షకులకు నచ్చుతుంది, మరికొన్నిసార్లు నచ్చకపోవచ్చు. అంతే తేడా అని అంటున్నారు హృతిక్. రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీని గురించి కూడా స్పందించారు హృతిక్. అయాన్ ముఖర్జీ పనితీరు తన్ను ఉత్సాహపరిచిందన్నారు. అదే జోష్ తో తాను కూడా పనిచేశానని, అన్నిసార్లు ఫలితం మన చేతిలో ఉండదని అన్నారు. అంతేకాదు హిట్ ఫ్లాప్లను తలకెక్కించుకోకూడదంటారు ఈ స్టార్ హీరో. సో చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్.